ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి మనము నేర్చుకుందాము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును. శిష్యుడని గిన్నెడ చన్నీళ్ళు ఇచ్చినవాడు చన్నీళ్ళ ఫలము పొందును. యేసుక్రీస్తు విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువును, నా భారము తేలికగానున్నవి. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధించాలి. మనుషులు చేయి ప్రతి పాపమును దూషణను వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.